ప్రతి మనిషికి సమస్యలు ఎదురైతే ఎలా ఉండాలి? సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఉండాలంటే, ప్రతి మనిషికి పుట్టింది మొదలు జీవన మధ్యంతరం ఏదో ఒక రూపంలో సమస్యలు ఎదురవుతాయి. ఆశించినవన్నీ జరగవు. అన్ని వేళల పరిస్థితులు మనిషికి అనుకూలంగా ఉండవు. మరి జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు కదా! ఈ సమస్యలు, కష్టాలు మనిషి జీవితంలో సర్వసాధారణం. అవి వచ్చినప్పుడు నిరాశతో కుంగిపోకుండా తన ప్రయత్నాలు తాను కొనసాగించాలి. ఎలా అంటే శిశిరంలో ఆకులు రాలిన చెట్లు వసంతంలో చిగురించినట్లుగా మనిషి జీవితంలోనూ సంతోషకరమైన రోజులు తప్పక వస్తాయి. అందుకే కష్టాలు కానీ సమస్యలు కానీ ఎదురైనా వెనకడుగు అనేది వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ధర్మరాజు ఒక సందర్భంలో భీష్ముని ప్రతి మనిషి జీవితంలో సమస్యలు రాకుండా ఉండవు కదా, మరి అప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి అని ప్రశ్నించాడు. అప్పుడు భీష్ముడు, కుమారా, సమస్యలు చుట్టుముట్టిన, కష్టాలు ముంచుకొచ్చిన ధైర్యం అనేది వీడకుండా ఉండటమే మనిషి అసలైన ప్రథమ కర్తవ్యం అని సమాధానం చెప్పాడు. ఎందుకంటే సమస్యలకు అసలు కారణం వాటి పట్ల సరైన అవగాహన లేకపోవటమే. ప్రతి సమస్యకు పరిష్కరించడానికి మూడు దారులుంటాయి. అవి ఏమిటంటే ఆమోదించడం, మార్చుకోవటం, వదిలేయడం. ఆమోదించడం అంటే సమస్యని యథాతథంగా ఆమోదించలేకపోతే అది వదిలేయాలి. బలహీన మనసులు చిన్న సమస్యలకు కూడా కలత చెంది చింతసాగరంలో మునిగిపోతారు. అంటే దృఢ సంకల్పం గల వ్యక్తులు మాత్రం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సముచితంగా వ్యవహరిస్తారు. లక్ష్య సాధనలో ఎన్నో కఠిన సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకొని తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు. చివరికి వాళ్ళు అనుకున్న శిఖరానికి అందుకుంటారు. జీవితం ఒడిదుడుగులతో కూడిన గంభీర సాగరం. అందులో ఆటుపోట్లు ఉంటాయి, సంతోష మాధుర్య స్పర్శలు ఉంటాయి. కష్ట సుఖాలనేది రాగద్వేషాలు లాంటివి. వాటిని మనం తట్టుకొని ప్రతి సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించుకోవాలి. అందుకే సమస్యలకు కృంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా పరిస్థితులను అర్థం చేసుకునే అవగాహన ప్రతి మనిషికి అవసరం. అవగాహన ఉన్నప్పుడు సమస్యల తోడు పరిష్కారం దిశగా ఆలోచిస్తే సమస్యలు దూది పింజల్లా తేలిపోతాయి. ఎగిరే పక్షులు ఎదురుగాలి వీస్తుందని వెనక్కి తిరిగిపోవు, తెగించి ముందుకు దూసుకుపోతాయి. ఉప్పొంగుతూ ఉరికే నదులు కొండలు అడ్డొస్తున్నాయని బెదిరిపోవు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని చీల్చుకొని ముందుకు పోతాయి. కొమ్మ నరికేస్తున్న లోతుగా పాతిటిని ఉన్న వృక్ష మూలలు తమ ఉనికిని కోల్పోవు, సరికొత్త చిగుళ్లతో నిత్య నూతనంగా ఉంటాయి. ఇలా నిత్యం అనే సందేశాలు అందిస్తున్న ప్రకృతిని గమనిస్తే మనిషికి ఏది సమస్యగా అనిపించదు.